హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను ఆలుగడ్డ పకోడీ చేస్తున్నా. చూడండి, ముందుగా ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకనివ్వద్దు, ఒక్క పొంగు వస్తే చాలు. ఉడికిన తర్వాత అవి ఒక సగం చెంచా ఉప్పు వేయండి. ఉడికేటప్పుడు వేసి మరి మూత పెట్టండి. మూత పెడితే తొందరగా ఉడుకుతుంది. అలా ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చండి. వడగట్టి అవి పంపేసి చల్లారిన తర్వాత ఒక చెంచాడు కారం, హాఫ్ చెంచా ఉప్పు, 3 చెంచాలు బియ్యం పిండి వేసుకోండి. ఒక చెంచా మైదా వేసుకోండి. 2 చెంచాలు కార్న్ఫ్లోర్ వేయండి. కొంచెం గరం మసాలా, అర చెంచా ధనియాల పొడి, ఒక హాఫ్ చెంచా మిరియాల పొడి, హాఫ్ చెంచా అల్లం పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసిపోయేటట్టుగా కలపండి. కలిపిన తర్వాత మొత్తం వీటికి ముక్కలకు పట్టాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం అందులో కొత్తిమీర కూడా వేసుకొని మన పకోడీ పిండి లాగానే కలుపుతూ ఉండాలి. ఒకేసారి వాటర్ పోయొద్దు. కొంచెం పోసుకుంటూ బాగా గట్టిగా కాకుండా కొంచెం లూజుగా కాకుండా కలపండి. మేము కలిపినట్టుగా అట్లా చూపెట్టుము. నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసాను. అది ఆప్షన్ అండి, ఇష్టం లేకపోతే వేయొద్దు. అట్లా చూపెట్టినలాగా వేసుకొని పెట్టుకున్న తర్వాత మరొక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఒక్కొక్క ముక్క విడగొట్టుకున్నట్టుగా వేయండి. మన పకోడీ లాగానే అక్కడక్కడ వేసుకుంటూ హైలోనే పెట్టండి, సిమ్లో పెట్టొద్దు. వేసుకొని అటు ఇటు 2 సార్లు కలిపేయండి. కలర్ వచ్చేంతవరకు ఇట్లా మనం కలుపుతుంటే ఏగినట్టు తెలిసిపోద్దండి. తెలవంగానే అవి తీసి పక్కకు పెట్టుకోండి. చివరిగా నిమ్మరసం పైన పిండుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, వేడి వేడి ఆలు పకోడీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.